అనంతపురం జిల్లాలోని గుంతకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం గుత్తి పట్టణంలోని సితారా ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయరాం మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులను సాంకేతికతతో రూపొందించారని తెలిపారు. ఈ కార్డులపై ఉన్న QR కోడ్ ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని తెలిపారు. ఈ స్మార్ట్ కార్డులు ప్రజలకు చాలా సౌలభ్యాన్ని అందజేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుత్తిపట్నం మండల నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది మంత్రులు వచ్చారు, ఎన్నో నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు వచ్చారు. ఈ రోజు అందరూ కూడా అనంతపురం జిల్లాలో మహానాడికి మించిన జనాభా మన అనంతపురం జిల్లాలో సూపర్ హిట్ అయింది. అది మన గుంటకల్ నియోజకవర్గానికి 20,000 జనాభా వాళ్ళ అంచనా మాదిరి మనకి ఇచ్చింటే మన గుంటకల్ అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు ఊరుకో ఉంటారా? మాకి 20,000 మంది మాకు సరిపోదు కదా, మేము 30,000 మంది వస్తామని చెప్పి 30,000 మంది వచ్చి రికార్డు బద్దలు కొట్టారు. ఈ మాట నాకు తెలియదు కానీ మొన్నటి వరకు మొన్ననే మీటింగ్ లో రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ఈ గుంటకల్ నియోజకవర్గానికి 20,000 మంది ఇస్తే 30,000 మంది వచ్చారు, ఇది శభాష్ అన్నారు. కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఈ గుంటకల్ నియోజకవర్గంలో ప్రతి అక్క చెల్లమ్మలందరూ కూడా అన్నదమ్ముల పేరు పైన హృదయపూర్వక మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. ఇది ఎప్పుడో ఒకసారి చరిత్ర. మీరు కదా 175 సీట్లలో